హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు కిరణ్ టీవీ. నేను మీ గీతా కృష్ణ. ఈ మధ్యకాలంలో అయితే మన యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ బాగా వైరల్ అవుతుంది సాంగ్. అయితే అది సిరిగిన అంగీలేసిన మా నాయన సిరుతపులోలె వెంచెరా, మైల పనే చేసిన మా నాయన మారాజోలే వెంచెరా. సో ఈ సాంగ్ ఎందుకు వాడుతుంది అని అనుకుంటున్నారు కదా. సో ఈ సాంగ్ అయితే చాలా వైరల్ అయింది. ఆ వైరల్ అయిన సాంగ్ మనకి సాంగ్ అయితే తెలుసు, కాకపోతే అది ఎవరు రాసిరు ఏంటి అనేది మనకు తెలియదు. కాబట్టి సో ఇప్పుడు నేను ఆ సార్ని పరిచయం చేయబోతున్నాను. సార్ ఎవరో కాదు, మన శ్రీనివాస్ గారు. సో ఇంకా దేకు దేకు సాంగ్ కూడా చాలా వైరల్ అయింది. సో ఆ సాంగ్ కూడా ఆ సార్ ఛానల్ అనమాట, ప్రొడ్యూసర్ గారు. ఇంకా ప్రొడ్యూసర్, రైటర్ కమ్ టీచర్. సో ఇవన్నీ ఎలా సార్కి సాధ్యమవుతున్నాయి, తన జర్నీ ఎలా ఉంది, ఎలా స్టార్ట్ అయింది అనేది మనం సార్ ద్వారా తెలుసుకుందాము. సో నమస్తే సార్ శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారండి? ఓకే. ఏంటి సార్ మీ సాంగ్ చాలా అంటే చాలా వైరల్ అవుతుంది. అసలు ఇంకా కూడా చాలా వరకు మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇన్స్టా కూడా అవనివ్వండి. సో బాగా ఒక ఫాదర్కి సంబంధించి ఆ ప్రేమ ఎలా ఉంటుంది, ఏంటి, ఎంత కష్టపడి పిల్లల్ని పెంచుతాడు, తను చదువుకోకపోయినా తను ఎంత కష్టపడ్డా కానీ మా పిల్లల భవిష్యత్తు గురించి ఎలా ఆలోచిస్తాడు అనేది మీరైతే చాలా బాగా ఒక అక్షరం ఎంత బాగా అల్లిక అంటే చాలా వినడానికి కూడా మంచిగా అనిపిస్తుంది సార్. సో అది ఏంటి మీరు రాయడానికి రీజన్? మేడం యాక్చువల్లీ నేను ఫస్ట్ శివభక్తుని. నేను ఓకే. నేనేమనుకున్నా అంటే నా ఛానల్లో ఒకటి మంచి శివుని సాంగ్ ఉండాలి అనుకొని శివుని సాంగ్ రాసిన మేడం మన మంగ్లీ వాళ్ళ చెల్లె ఇంద్రావతి చౌహాన్ మేడంతో పాడించిన, పెట్టిన తర్వాత అది కూడా మంచి ఇన్స్టాలో చాలా వైరల్ అయింది. అది తల్లి లేనోడే కానీ తల్లడిల్లుతుంటే చూడని హుక్ లైన్ తీసుకొని చేసినాం, అది కూడా బాగా వైరల్ అయింది మేడం. ఆ పాట చూసినప్పుడు ఒక కాడికి ఇంటర్వ్యూకి వెళ్ళినా బయట ఒకటి, అన్న నీ రైటింగ్ బాగుంది, తెలంగాణ మాండలికం బాగుంది, మన వాడుక భాష రాస్తున్నా, ఒకటి అదే స్టైల్లో ఒకసారి తల్లి గురించి రాయమని మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు మేడం. సజెస్ట్ చేసే క్రమంలో ఏమైందంటే మా అమ్మ చనిపోయింది మేడం. ఎట్లా రాయాలి, ఆ పేరు నాకే ఉంటుంది, ఎట్లా రాయాలి, ఏ విధంగా రాయాలి, మనం ఏది సాహిత్యం పడద్దు మేడం అని ఏం చేసినా మా తల్లి నన్ను చిన్నప్పటి నుంచి ఎట్లా పెంచింది, ఏ విధంగా పెంచింది అనే సేమ్ నా నిజ జీవితంలో జరిగిన సంఘటనలో తీసుకొని పాట రాసిన మేడం. మాకు జ్వరాలు వస్తే నీ నరాలు ఎగ్గుతాయి అనే హుక్ లైన్ తీసుకొని రాయడం జరిగింది. ఆ పాట కూడా మంచి వైరల్ అయింది మేడం. నల్గొండ గద్దరాన వాడిండు, చాలా వైరల్ అయింది. వాస్తవానికి నేను నాన్న పాట నా మైండ్లో లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ హిట్ టీవీ నిర్మలా మేడం దగ్గరికి ఇంటర్వ్యూకి పోయినప్పుడు అమ్మ పాట రాసినాం, నానేం తప్పు చేసిండు అని మేడం అనే వరకు అరే రైట్, అమ్మకి ఇచ్చినాం నాన్నకి ఇచ్చినాం. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటిది మేడం, అమ్మ నాన్న దేవుడు, దేవుంది రాసిన అమ్మది రాసిన, ఇక బ్యాలెన్స్ ఎవరు ఉన్నారు, నాన్న ఒక్కడే ఉన్నాడు. ఈ నాన్నకు రాయాలని ఆ మేడం ముంగట్ని ఏమనుకున్నా అంటే అక్కడనే స్టూడియోలో ఉన్నప్పుడే ముడతల అంగీలు వేసుకొని అయినా మా నాయన చిరుతల పెంచిండని రాసిన మేడం. మైల పని చేసిన మా నాయన మైనంలో దాదిండి అన్నట్టు రాసిన. జస్ట్ అక్కడ ఇంటర్వ్యూ పర్పస్లో చెప్పేందుకే అక్కడ రాసిన. ఇక పోకుండా నాన్న గురించి ఎట్లా రాయాలి అని అసలు పదాలు వస్తలేవు మేడం. మొత్తానికి అసలు పదాలు వస్తలేవు, ఎంతకు అసలు పదాలు వస్తలేవు. ఒక 1 వీక్ మంగ్లీ ఇది రేలా అనే సాంగ్ ఉంటుంది నాన్నది, అది చూసిన వస్తలేదు. చాలా నాన్న ఇవన్నీ చూసినాం మేడం యూట్యూబ్లో. ఒక దాన్ని ఏం చేయాలి, ఎట్లా రాయాలనేది చాలా చూసిన, అసలు పదాలు ఒక్కరు కూడా వస్తలేవు మేడం. ఒక్కసారి తనకేళ్ళ బర్ని గారి ఇంటర్వ్యూ చూసినాం మేడం. నాన్న ఎందుకు వెనకబడ్డాడు అనేది ఒక్క లైన్ ఇక నాకు ఎక్కడనో టచ్ అయింది మేడం. మా ఊళ్ళో మా అమ్మమ్మ ఉంటుంది మేడం, ఊదరి పోసమ్మ అని, చనిపోయింది. ఆ రోజు 11 days కార్యక్రమం మేడం. అక్కడికి వెళ్ళిన వల్లే ఇది అక్కడికి వెళ్ళి భోజనం చేద్దామని వెళ్ళిన మేడం. ఇక పదాలన్నీ గుర్తుకొచ్చినాయి. రైట్, ఇంటికి వచ్చిన టక్ రాసేసి నా పాటలకు అన్నిటినీ నాకు గురువు ఈ ఫోక్ సాంగ్స్లో నాతో పెన్ను పట్టి, నేను టీచర్ వాస్తవానికి. నాకు ఈ పాటలు నేర్పించింది మా అజయ్ మెంగాని మేడం. వయసు చిన్నది, నాతో పెన్ను పట్టి సింగర్ రైటరు
వెంటనే పదాలు పెట్టిన అన్న సూపర్ 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 అనే వరకు ఎక్కలేని బూస్టప్ వచ్చింది మేడం. మీకంటే చిన్న వయసు అయినా మీకు గురువు లాంటి చాలా గురువే ఇప్పుడు 100% గురువే. ఇప్పుడు నాకు పెన్ను పట్టించి రాపిచ్చి నా ప్రతి పదాన్ని కూడా ఏదన్నా పదం వేరే సాంగ్ ఏదైనా అజయ్ తోటి చేయకుండా కూడా ఏదైనా పదం ఖచ్చితంగా నేను అజయ్ తోటి షేర్ చేసుకుంటా. 100% జెన్యున్ రివ్యూ ఇస్తాడు మేడం. అన్న నీ పదం పర్ఫెక్ట్ అన్న, మంచిగా ఉన్నది, పర్ఫెక్ట్ ఉంది అన్న, నీ లిరిక్ హైలైట్ ఉంటాను అన్న, ఎవరు ఆలోచిస్తలేరు, నీ మైండ్ మంచిగా ఆలోచిస్తుంది, ఓకే ఓకే ఇట్లనే కంటిన్యూ చేయని చెప్పాను మేడం. మా అజయ్ మంగానే మంచి ట్యూన్ ఇచ్చాడు మేడం. ట్యూన్ ఇచ్చిన క్రమంలో ఈ పాటకు సింగర్ ఎవరు ఓకే పాట పుట్టింది, మా అజయుడు ట్యూన్ ఇచ్చిండే అయిపోయింది. పాటకు సింగర్ ఎవరు అనుకుంటారా? అంటే నేనే అనుకుంటా మేడం. సింగర్ ఎవరు అనుకునే క్రమంలో అజయ్ వాళ్ళ నాన్న అంటే బాగా ఇష్టం మేడం. అంతకుముందు వాళ్ళ నాన్న రింగ్ టోన్ ఉండేది అజయ్కి, నాన్న అనే ఒక పాటతో రింగ్ టోన్ ఉండే. అజయ్కి స్పెషల్గా ఏంటంటే వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం. అంటే నేను అబ్జర్వ్ చేసిన అజయ్ తోటి వాళ్ళ నాన్నకున్న బాండింగ్ చూసిన క్రమంలో ఏమైందంటే రైట్ అజయ్కి నాన్నతోటి ఇష్టం. ఈ పాటకి అజయ్ అయితే నేను న్యాయం చేస్తానని అజయ్ నువ్వే పాడని చెప్పిన, పాడిండు. ప్రియా ఆవిరెడ్డి మేడం ఇందులో నాకు వైఫ్గా చేసిన ఆమెకు వాళ్ళ నాన్న చనిపోయిండు. చనిపోయినా కూడా అమ్మాయికి వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం. నేను ఎక్కువ ఇన్స్టాలలో అక్కడిక్కడ ఫాలో అవుతాను. రైట్ దీనికి ఎవరు సెట్ అవుతారు ఆ నాన్నతో బాండింగ్ ఉన్న వాళ్ళు ఎవరి ఫోక్లు అనేది చూసి ప్రియా ఆవిరెడ్డిని తీసుకున్నా. నీతు క్వీన్ అని ఉంటుంది మేడం. నీతు క్వీన్కు వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం. రీసెంట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది, వాళ్ళ నాన్న కోసం పాపం చాలా ఫైట్ చేసింది, హెల్త్ ఇష్యూ జరిగింది. రైట్ నాకు ఫస్ట్ నాన్న టీం దొరికింది, చాలా మంచి నాన్న టీం దొరికింది. నరేష్ వెల్పుల డిఓపి నరేష్ వెల్పులకు కూడా మంచి వాళ్ళ నాన్న అంటే బాగా ఇష్టం. నేను ఎడిటింగ్ అక్కడ కూర్చుంటే ఫస్ట్ నాన్న అంటే ఒక ఎమోషన్ ఉండాలి మేడం. ఎమోషన్ ఉన్న వాళ్ళతో వెళ్ళిపోదామని వీళ్ళందరినీ తీసుకున్నాం మేడం. 1 డే షూట్ చేసిన, భగవంతు దయ వల్ల పాట మంచి పెద్ద హిట్ అయింది. అండ్ ఇన్స్టాల్ అయితే దగ్గర 1,00,000 కంటే ఎక్కువ అయిపోయింది. ఇప్పటికీ కూడా ఇన్స్టా ఓపెన్ చేస్తే కదా చాలా మంది అంటే కొన్ని ఇన్స్టా రీల్ చూస్తా అంటే నా పాటకు నాకే ఏర్పడుతుంది మేడం. వాళ్ళ నాన్నతో ఉన్న మూవ్మెంట్ చేస్తా అంటే చాలా బాగా. కానీ ఆ పదాలు సార్ మీరు ఎంత అంటే చాలా బాగా అంటే చిరిగిన అంగీలు వేసిన మా నాయన అంటే నాన్న అనకుండా డాడీ అనకుండా నాయన అంటే అచ్చం మన మట్టి గొంతుక అంటే మట్టి పదాలు మొత్తం మన ఊర్లలో వాడుక భాష మొత్తం. మీ ప్రతి సాంగ్ మీ విన్నా కానీ అట్లనే ఉన్నాయి పదాలు అయితే. నా పదాలు మేడం నేను మాట్లాడేటే పదాలు. నేను సాహిత్యం కాదు, నేను ప్రొఫెషనల్ లిరిక్ రైటర్ను కూడా కాదు మేడం. ఈ రోజు చెప్తున్నా నేను ప్రొఫెషనల్ లిరిక్ రైటర్ని కాదు. కానీ ఆ శివయ్య మా తల్లిదండ్రులు యూట్యూబ్ అమ్మ కాదు అని ఇప్పుడు మీరు అనొద్దు సార్, ఎందుకంటే మీరు అంతకు మించిపోయేలాగా రాస్తున్నారు. అంతా శివయ్య మా తల్లిదండ్రులు, నాతో నడిపించిన మా అజయుడు, మా మదినన్న, వీళ్ళందరి బ్లెస్సింగ్స్ తోటే ఈరోజు నేనైతే పాటలు అయితే మంచిగా చదువుతున్నాను మేడం. మీ సాంగ్స్ అన్ని కూడా మదీన్ గారి దగ్గరే చేపిస్తారా? అలానేం లేదు మేడం. ఎక్కువ మాత్రం మదినన్న తోటే నా స్టార్ట్ అయింది, మదినన్న దగ్గరనే. నా ఫోక్ స్టార్ట్ అయింది మదినన్న దగ్గరనే. ఎక్కువ ర్యాప్ ఉన్నది కూడా మదినన్న తోటే ఎక్కువ ఉంటుంది. మేము పొలిటికల్ సాంగ్స్ అవి చాలా చేసినాం. 10-12 పాటల వరకు మదినన్న తోటే ఉన్నాయి మేడం ఇప్పటివరకు. మరి ఆ సాంగ్ నాన్న సాంగ్ బాగా రెస్పాన్స్ వచ్చింది సార్, మీ ఫీలింగ్ ఏంటి? అసలు పాట ఏమైందంటే మేడం మేము అనుకున్నాం, టైం లేదు మేడం మాకు. ఫాదర్స్ డేకు రిలీజ్ చేద్దాం అనుకున్నాం మేడం, టైం లేదు. తొందర పోయినాం, పాడినాం, అయిపోయింది. మ్యూజిక్ వచ్చేసి మన వెంకటాజ్ మీరకి ఇచ్చినాం మేడం. షార్ట్లీ టైం 2 డేసే. ఎల్లుండే అయితే మనకు ఏంటిది ఫాదర్స్ డే మేడం, ఖచ్చితంగా అది అప్పుడే రిలీజ్ చేయాలి. పాప వెంకటాజ్ మీర అన్నను కూడా అన్న నువ్వు ఎట్లానే చేసి అని అంటే పాప నైట్ అంతా అవుట్ చేసి ఏం చేసిండు. మాకు ఇంకా మాస్టర్ ఫైల్ రాలే మేడం, ఏంటిది షూటింగ్ వెళ్ళేటప్పుడు ఓన్లీ రఫ్ ఫైల్ వచ్చింది. ఆయన కూడా ఫస్ట్ ఏం కాదు మనం వెళ్ళిపోదాం, షూటింగ్ వెళ్ళిపోదాం, పాట ఎట్లా బతకనిస్తాయని చెప్పి పోయినాం మేడం. ఎక్కువ ప్రమోషన్ లేదు, పాట రిలీజ్ అయ్యే ముందు ఎక్కువ ప్రమోషన్ ఏం లేదు. అసలు మన ఛానల్ లెక్కలు కూడా వస్తుందని ఏం లేదు. అజయ్ చిన్నగా వాడింది ఒకటి చిన్న షార్ట్ లెక్క పెట్టినాం మేడం. అంటే ఫాదర్స్ డేకే రిలీజ్ చేయాలి అని ఫాస్ట్ చేసినాం మేడం. అయిపోయిన తర్వాత ఏమైందంటే మేడం ఇక మాకు ఇది మాస్టర్ ఫైల్ రాలే, రఫ్ ఫైల్ తోటే షూట్ చేసుకున్నాం. పాపం నరేష్ వెల్పుల మేడం ఈ పాటకు
బ్యాక్ బోన్ అయినా మేడం. ప్రతి పాటకు నేను కెమెరా దగ్గర ఉంటా, నరేష్ అన్న గిట్లా గిట్ల చేయని చెప్తా. ఇప్పుడు అక్కడ నేను ఇక్కడ యాక్ట్ చేసేది నేను, నన్ను చూసుకోవాల్సింది నీ చేతిలో పెట్టిన ఈ పాట, నన్ను నీ చేతిలో పెట్టిన, ఫస్ట్ టైం నేను యాక్ట్ చేస్తానని చెప్పిన. పాపం నరేష్ అన్న ఏం చేసినంట మేడం, చాలా అంటే చాలా, అసలు బండ్ల మీద బట్టలు మార్చుకున్నాం మేడం మేము. అది 1 డేలో షూట్ చేసాం సుల్తానాబాద్ ఏరియాలో. బండ్ల మీద బట్టలు మార్చుకున్నాం, మాతోటే టక్కర కెమెరా పట్టుకుని ఉరికొచ్చారు మేడం. అది నరేష్ అన్న చాలా డెడికేషన్ తోటి మంచిగా వచ్చింది. నాకు ఒక స్టార్టింగ్ 4 రోజులు చాలా బాధపడ్డా మేడం. నాకు ఫస్ట్ రోజు వ్యూస్ వెళ్ళలే మేడం. 7,000 6,000 ఈ రేంజ్లోనే వ్యూస్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాధ అనిపించింది. సెకండ్ రోజు కూడా అసలు వెళ్ళలే. ఎందుకు అసలు మరి నేను ఏంది, నాకు ఎంత అట్టదరిద్రం ఉన్నది. అందరూ ఇన్నోళ్ళందరికీ పంపించారు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ మియాస్ వంటి వాళ్ళందరికీ ఈ పాట షేర్ చేస్తే హైలైట్ అన్నారు. అక్కడ వ్యూ కౌంట్ పెరుగుతలేదు మేడం. చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఇక ఒక్కనొక్క దశలో ఇక మనం సెంటిమెంట్ పోతే ఇక మనం ఆయింట్మెంట్ పూసుకోవాల్సి వస్తుంది. లేదు ఇక అది డబల్ మీనింగ్ దిగాలన్నంత కోపం వచ్చింది మేడం. ఇక భగవంతుడు ఆ తండ్రి దీవెనలు అందరి దీవెనలు ఉండి 4వ రోజు నుంచి మంచిగా పికప్ అయింది. కాకపోయినా కొంచెం మెల్లమెల్లగా ఇప్పుడైతే బాగా ఇప్పుడు బాగుంది మేడం. చాలా అంటే రీల్స్ ఓపెన్ చేస్తే నాన్నకు సంబంధించి 10 రీల్స్ ఓపెన్ చేస్తే ఒకటి మనది ఖచ్చితంగా వస్తుంది మేడం. నేను చూసా, నేను కూడా ఇన్స్టాలో కానీ యూట్యూబ్ లో కానీ. ఈ పాట యొక్క గొప్పతనం ఏంటిదంటే మేడం, అందులో నా నెంబర్ ఉంటుంది. అదే పాటల డీపీ పెట్టుకున్నాను కానీ నా నెంబర్ ఉన్నది. ఎక్కడెక్కడో ఫోన్ చేసి ఏడుస్తారు మేడం, అన్న మా నాన్న గుర్తుకొస్తానంటే నాకు తెలియకుండా నేను ఏడుస్తున్నా. ఆ పాట సేమ్ అంతా న్యాచురల్ యాక్ట్ చేసిన వల్ల ఒక్కొక్కరు కామెంట్ పెడుతున్నారు, దీనికి ఇవ్వాలి గద్దర్ అవార్డు, మన తెలంగాణ గవర్నమెంట్ దీనికి ఇవ్వాలి, ఎవరు కామెంట్ పెట్టారు మేడం. నేషనల్ అవార్డు పక్క ఈ పాటకు రావాలి అని అన్నది కొద్ది మంచి. నిజంగా సార్ అందులో మీ యాక్టింగ్ మీరే చేశారు కదా మేడం. సో చాలా బాగుంది. అంటే ఆ చిరిగిపోయిన అంగి కానీ, సైకిల్ తొక్కడం పిల్లలతో, అవన్నీ కూడా ఎండ్లో పని చేయడం బాగా. అసలు మన పల్లెటూరులో ఒక పేదరికంగా ఒక తండ్రి ఆవేదన ఎట్లుంటది ఏంటా అనేది మంచి కళ్ళకు కట్టినట్టు పాట ఇంత కరెక్ట్ కావడానికి మేడం మా అల్లుడు రాకేష్ అని ఉంటాడు మేడం, అరుణ్ ఆకుల్ అని సుల్తానాబాద్ ఉంటాడు, రాహుల్, వీళ్ళంతా ఒక 10 మంది విపరీతమైన వర్క్ చేశారు మేడం. వెనకాల 10 మంది. ఓకే నాకు ఫస్ట్ హోమం అప్పుడు కావాలి, ఆ టెంట్ గింట్ కావాలంటే అక్కడ మంది కావాలంటే ఫస్ట్ అక్కడ రెడీ చేశారు మేడం. గవర్నమెంట్ హాస్పిటల్ రెడీ చేశారు, ప్రైవేట్ హాస్పిటల్కి పోయినాం. ఇట్లా చాలా టీం ఎంత అంటే చాలా కష్టపడ్డది మేడం. వాళ్ళందరి సమిష్టి వరకు, నరేష్ అన్న వరకు, ప్రియా, నీతుకీను మా చేసిండు. ఫస్ట్ సాయి నాలో చేసిండు, నాకు సాయ హ్యాండ్ మంచి లక్కీ హ్యాండ్ అయిపోయింది, మంచి హిట్ అయింది మేడం. టీం అందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. చాలా హార్డ్ వర్క్ మేడం. 1 డే షూట్ కంప్లీట్ కావాలంటే నాట్ ఏ జోక్. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ లొకేషన్స్. ఒకసారి షెడ్ కాడికి వెళ్ళాలి, పక్క పొండి మనకు స్ప్రైట్ తాగేటి కూడా స్ప్రైట్ లో సుల్తానాబాద్ మేడం, కరీంనగర్ డిస్ట్రిక్ట్ సుల్తానాబాద్. అంటే ఇప్పుడు పెద్దపల్లి డిస్ట్రిక్ట్ సుల్తానాబాద్ మేడం. సుల్తానాబాద్ డిస్ట్రిక్ట్ లో తీయడం జరిగింది. ఓకే, ఇంతకీ మీరు ఏం చేస్తారు సార్ స్టార్టింగ్ నుంచి కూడా ఈ ఫీల్డ్కి రాకముందు? స్టార్టింగ్ టీచర్ అని విన్నాను, ఒక టీచర్గా అదే కాకుండా మళ్ళీ ఈ ఫీల్డ్కి ఇటువైపు ఎందుకు వచ్చారు తెలుసుకోవచ్చా? యాక్చువల్లీ నేను టీచర్, అప్పుడు టీచరే, ఇప్పుడు టీచరే మేడం. యూట్యూబ్ అమ్మ తల్లి ఏం చేసిందంటే మేడం, నేనేది యూట్యూబ్లోకి వచ్చి పెద్ద పేరు, ఓ డైరెక్షన్ మంచిగా చేయాలి, నా పాటలన్నీ నా స్టాండర్డ్లో చూపెట్టాలనుకున్నా. ఆ యూట్యూబ్ తల్లికి ఏమనిపించింది, నువ్వు అట్లా కాదు ఒక లిరిక్ రైటర్ కావాలని నన్ను ఇప్పుడు ఎక్కువ ఫేమస్ మాత్రం ఈ లిరిక్ రైటర్ తోటే ఎక్కువ వెళ్ళిపోయినా మేడం. నేను టీచర్ అంటే మేడం, నేను హ్యాండ్ రైటింగ్ నేర్పిస్తాను మేడం. ఎవ్రీ ఇయర్ నాకు ఒక 30-40 స్కూల్స్లలో టీచర్లకు, పిల్లలకు ట్రైనింగ్ ఇస్తుంటా ఎవ్రీ ఇయర్. అందుకే సార్ ఇప్పుడు బుక్ లో చూడంగానే హ్యాండ్ రైటింగ్ బాగుందన్న మేడం. అయితే స్కూల్లో అయినప్పుడు కరోనా ఇయర్ ఏమైందంటే మేడం, కరోనా స్కూళ్ళని బంద్ అయినాయి. మనం ఏం పని చేస్తాం మేడం, ఏం చేయం. నేను మా ఫ్రెండ్ కిషోర్ ఇద్దరం కలిసి మాది గోదావరిఖన్ ఏరియా, గోదావరిఖన్లో ఒక షాప్ పెట్టుకున్నాం మేడం. ఆ షాప్ మంచిగా సక్సెస్ అయింది. మేమిద్దరం ఇంతకుముందు మా బుక్స్ బిజినెస్ అవి ఇవి ఇద్దరం మ్యూచువల్గా చేసేది మేడం. మంచిగా సక్సెస్ అవుతానే మన బిజినెస్లు. ఇద్దరం కలిసి కనీసం యూట్యూబ్లో కనబడేందుకన్నా పాట తీద్దాం, ఎప్పటికి ఉంటుంది అది వినాయకుందని మా ఫ్రెండ్ అన్నాడు. చిన్న ఆలోచన అయింది. ఓకే అయిన తర్వాత ఓకే దేవుడు ఎన్నో పెడతాను, మనం ఎట్లా చందాలో నేను 20,000 25,000 దాకా ఇస్తా, ఇంకో కొద్ది ఎక్కువ అవుతాయి కానీ ఎప్పటికి యూట్యూబ్లో మనం కనబడతాం కదా, మన ఫ్యామిలీ కనబడుతుంది అనే ఉద్దేశంతో మా ఫ్రెండ్ అంటే
ఓకే అని అన్నాం. మాకు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి నెంబర్ ఏంటిది అనేది ఏది తెలియదు మేడం. పాట తీయాలని అయితే ఒక సంకల్పం ఉండే. నాకు మ్యూజిక్ కొట్టింది టాప్ మ్యూజిక్ డైరెక్టర్ మదీన్ అన్న. ఆ పాటకు లిరిక్స్ దొరకబట్టినాం మా అజయుడే, అజయ్ మెంగానే. అప్పటి నుంచే మాది స్టార్ట్ మేడం. అండ్ కొరియోగ్రాఫ్ వచ్చేసి శేఖర్ వైరస్ మేడం. ఆ కాలంలో ఆ పాట అప్పుడు అంత టాప్ అండ్ తోట పోయినాం మేడం. ఆ ఇయర్ మాదే వినాయకుని పాట హిట్ అయింది. వీళ్ళందరూ ఇక మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఏం చేశారు, మా ఫ్రెండ్ మా అల్లుడు కూడా ఉండే ఇందులో, వాళ్ళు అక్కడికే స్టాప్ అయ్యారు. అంటే ఫస్ట్ వినాయకుడు అప్పుడు సహా మ్యూజిక్ అని పెట్టినాం మేడం. అది అనుకోకుండా అది రీయూజర్ కంటెంట్ పడ్డది. ఇక వీళ్ళప్పటికి మేము 4 లక్షలు పెట్టినాం మేడం ఆ పాట మీద. ఇప్పుడు ప్రజెంట్ ఛానల్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి శ్రీనివాస్ మెలోడీస్, ఇది నా ఇండివిజువల్ గా చేసుకుంటున్నాం మేడం. అది రీయూజర్ కంటెంట్ పడ్డది, అది పోయింది, ఆ సాంగ్ పోయింది మేడం. యూట్యూబ్లోకి వెళ్ళిపోయింది, కానీ హిట్ అయింది. ఆ అకాడమిక్ సారీ ఆ ఇయర్ వినాయక చవితి పాట మనదే హిట్ మేడం, చాలా హిట్ అయింది. సుమన్ శివాని చేసింది సిద్దిపేటలో. వాళ్ళ హస్బెండ్ సుమన్ కూడా చాలా కష్టపడ్డాడు ఆ పాట కోసం. అది గింతే రేపటి నుండి పండుగ, ఇవాళ మాస్టర్ ఫైల్ వచ్చింది, ఎవరు ఏనది తెలియదు, టక్క పాపం అన్ని సెట్ చేసిండు. అది చాలా సినిమాటిక్ లో తీసినాం మేడం ఆ పాట కూడా, చాలా అంటే చాలా క్వాలిటీతో తీసినాం. ఫస్ట్ టైం అట్లా తీయడం ఫోక్లో, చాలా బాగా హిట్ అయింది. భగవంతుడు వినాయకుడు నన్ను ఇక్కడనే ఆగిపోవద్దని నన్ను ఒక్కరిని ఇటు పంపించిండు. టీచింగ్ తో పాటు ఇది కూడా రన్ చేస్తున్నారు. అయితే సార్ ఇప్పుడు ఫాదర్స్ డేకి నాన్న సాంగ్, మరి మదర్స్ డేకి అమ్మ సాంగ్ రిలీజ్ చేశారా లేకుంటే ఫస్ట్ శివరాత్రికి శివుని పాట మేడం. శివుడు నేనేమనుకుంటా, శివుడు అమ్మ పాట అయితే ఖచ్చితంగా ఉండాలని అనుకున్నా. ఫస్ట్ శివుడే అనుకున్నా, అమ్మ పాట కూడా లేదు. ఓకే ఫస్ట్ శివుని పాట అయిపోయింది మేడం, ఇచ్చేసిన. అది అయిపోయిన వల్ల షార్ట్లీ మళ్ళీ మనకు కనబడే డేట్ ఏంటిది, మదర్స్ డే, దేవునికి ఇచ్చినాం. అమ్మ సాంగ్ నాన్న సాంగ్ కంటే ముందు శివుడు సాంగ్, శివుని సాంగ్ మేడం. మంగ్లీ గారు చెల్లె ఇంద్రావతి మేడం. ఫస్ట్ శివుని సాంగ్ ఒక్కడే అనుకున్నా. నా దాంట్లో ఉన్న నా బడ్జెట్ ఏంటిది, నా బడ్జెట్ ప్లానింగ్ ఏంటంటే ఓన్లీ శివుని సాంగే అనుకున్నా. ఓకే శివుని సాంగ్ అయిపోయింది. నెక్స్ట్ క్యాలెండర్ డేట్ చూస్తే దగ్గరే ఉన్నది, మదర్స్ డే ఉంది. శివునికి ఇచ్చినాం, దేవునికి ఇచ్చినాం, తల్లికి ఇద్దా, మళ్ళీ మా తల్లి చనిపోయింది, ఇక తల్లి కూడా గుర్తుండాలని తల్లికి ఇచ్చిన. తల్లి అమ్మ లేరు నాన్న లేరా? నానున్నాను మేడం, నానున్నాను. కాకపోతే ఆ ప్రేమ ఎలాంటిది అనేది బాగా ఇష్టం కాబట్టి ఇక ఇష్టంతో రాసేసి. ఓకే అండ్ అది అమ్మది అయిపోయిన తర్వాత మళ్ళీ క్యాలెండర్ చూస్తే ఫాదర్స్ డే. ఇది మనకొక్కటి వెళ్తే అది ఇక తల్లిదండ్రులు దేవునికి, అవి నాకు కమర్షియల్గా హిట్ వచ్చినా మంచిదే, రాకున్నా మంచిదే. చేయాలి అంత మంచి పెద్ద కాస్టింగ్ వాడినా మేడం. ఇంద్రావతి తోటి పెద్ద కాస్టింగ్, గద్దరన్న పెద్ద కాస్టింగ్, నాన్నకు అజయ్ మా టీం అంతా వీళ్ళు కూడా పెద్ద కాస్టింగ్. ఎక్కడ ఈ 3 పాటలు మాత్రం స్పెషల్. ఇప్పుడు ఇదే ఇన్స్పిరేషన్ తోటి మహిళా వర్షన్ సాంగ్ రాస్తున్నాం మేడం. ఇప్పుడు ఇక ఈ నాకు తెలిసి వీక్ లో అమ్మ సాంగ్ కూడా సార్, అది కూడా చాలా వైరల్ అయింది. అయింది మేడం, చాలా వైరల్ అయింది. అసలు నేను అనుకున్నా ఇట్లా ఇంత మంచి పదాలు మన వాడక భాషలోనే ఇట్లా అసలు ఎక్కడి నుంచి వచ్చి ఎవరు రైటర్ ఎవరు అని నేను చూసిన అనమాట. సో అది ఆ నాన్న సాంగ్ మీరే అమ్మ సాంగ్ మీరే అని చూసేసరికి నేను అప్పుడు మీ సాంగ్స్ చూసాను అనమాట, మీ గురించి తెలుసుకున్నా. ఇక సార్ని ఒకసారి ఇంటర్వ్యూకి పిలవాలి, మాట్లాడాలి అన్నట్టుగా అందరికి పరిచయం చేయాలి, ఎందుకంటే సాంగ్ మాత్రం వైరల్ అయింది. బట్ రాసిన వాళ్ళు ఎవరు ఏంటి పరిచయం చేద్దాం అన్నట్టుగా నేను అందుకే మీకు కాల్ చేశాను. నా పాటలలో నాకు సాహిత్యం తెలియదు మేడం, ఈ పదాలు ఎట్లుంటే తెలియదు నాకు. వాళ్ళు అన్న ఫీలింగ్ ఏంటిది, అమ్మ మనకు జ్వరాలు వస్తే ఎట్లా బాధపడ్డది, ఏ విధంగా ఉన్నది అనేది మన కళ్ళల్లో కనబడ్డ విజనే, వేరే ఏం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే నాన్న సాంగ్ అయినా కూడా, నెక్స్ట్ వచ్చే శివుని సాంగ్ అయినా సేమ్ ఇవే పదాలు, ఇక వేరే పదాలు ఏముండవు మేడం. మీరు పాడొస్తుందా సార్ సాంగ్? నాకు పాడదు అది నాకున్న ఒక్క లోపం ఏంటిదంటే రాగాలు తీయలేని భావాలు చెప్పే లిరిక్ రైటర్ నేను. రాగాలు తీయలేని భావాలు చెప్పే లిరిక్ రైటర్. సూపర్. మా అజయ్ కూడా అంటాను, అన్న నీతో ఒక రోజు పాడిస్తా, వెయిట్ అండ్ సీ అని అంటాడు. కొద్దిగా నేర్చుకుంటాను ఎట్లా ట్యూన్లు చేయాలి, ఏ విధంగా అనేది కొద్దిగా. అంటే అసలు ఏం పాడడం అనేది ఏం రాదు కొంచెం కూడా. ఇప్పుడు మా అజయ్ మా మదినుడు ఇద్దరు మాత్రం బాగా చాలా బాగా రాస్తున్నారు. ప్రతి లిరిక్ నాకు అనిపించినప్పుడల్లా ఏంటిదంటే మేడం రాసి నా భార్య శైలకు పెట్టుకుంటాం మేడం. పదాలన్నీ ఒక్క పదం నుంచి ఇంకో పదం కలుపుతా అంట. ఒక్కరోజు ఏమైందంటే మేడం, నా ఫోను రీస్టోర్ అయిపోయింది మేడం, వాట్సాప్ మొత్తం రీస్టోర్ అయిపోయింది.
రీస్టోర్ అయిపోయిన వాళ్ళు ఇట్లా అన్ని పదాలు పెట్టుకుంటాం మేడం. టోటల్గా అన్ని ఎక్కడ వస్తాయి అన్ని పదాలు ఇట్లా ఇవన్నీ వెంటనే ఇక వచ్చిన థాట్స్ అన్ని అక్కడ ఇందులో టైప్ చేసి పెట్టేసుకుంటారు ఇక. అన్ని పాటలు అన్ని ఇళ్ళనే పెట్టేసుకుంటాం మేడం. కానీ ఈ సాంగ్ కూడా సార్ నేను అంటే నాకు కూడా సరిగా గుర్తులేదు, కాకపోతే ఏంటంటే బాగా అనిపిస్తుంది. ఏది మేడం? అమ్మ సాంగ్ మేడం మేడం నల్ల నీళ్ళు సరిదైతాయని ఏడి నీళ్ళు కాగబెట్టి ఇంకా పెయ్యి నిండా సబ్బు రుద్ది సిల్క తీరు నన్ను దిద్ది దిష్టి చుక్క పెట్టి చెవుల కుల్ల గట్టిగా ఊరంగా సాధినావే అమ్మా మాకు జరాలొత్తే నీ నరాలిగ్గుతాయే తల్లి మేము తింటే నీ కడుపెట్లా నిండుతదే అమ్మా. ఓ నాకు కొంచెం ట్రై చేశాను సార్, ఎందుకంటే నాకు బాగా ఇష్టం నాన్న సాంగ్ అయినా ఇదైనా. ఎందుకంటే నాకు పాటలు రాసైన సర్లు ఎట్లుంటుంది అంటే మేడం, నాకు పదం వచ్చింది అనుకోండి స్టాటస్ పెడతా ఆ పదాలని. నా స్టాటస్ అజయ్ చూస్తాడు, మదినన్న చూస్తాడు, బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్న చూస్తాడు, కమల్ ఇస్లాబాద్ చూస్తారు. ఏదన్నా కొద్దిగా మంచిగా ఉన్న ఫోక్లో ఉన్న మ్యాక్సిమం అందరూ నా స్టాటస్లో మ్యాక్సిమం చూస్తారు. పెద్ద పెద్ద వాళ్ళే అందరు చూస్తారు. ఏదైనా పదం మంచి డెప్త్ ఉన్నది అనుకోండి, వాళ్ళు అక్కడ నాకు ఒక సింబల్ ఏది బాగుంది అని అది సింబల్ పెడతా అంటారు. ఇక పెట్టినప్పుడు ఆ పదంతో అబ్బా నేను ఇంత మంచిగా ఉందా, గంత పెద్దోళ్ళే నా పదాన్ని మెచ్చుకున్నారని ఏమనిపిస్తుంది, దాన్ని ఇంకెట్లా డెవలప్ చేయాలని అనిపిస్తుంటుంది మేడం. నాకు మ్యాక్సిమం నచ్చిన ప్రతి పదానికి బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్న, మా అజయ్ వెంటనే రెస్పాన్స్ అవుతుంటారు. ఏదైనా పదం మంచిగా ఉంటే వెంటనే అప్రిషియేట్ చేస్తారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది మేడం, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే మేడం, మరి ఇప్పుడు ఇంత మంచి సాంగ్స్ రాస్తున్నారు సార్ మీరు. స్టార్టింగ్లో దేకు దేకు సాంగ్కి వచ్చింది అంటే వీటికంటే ముందు వచ్చింది. సో ఆ సాంగ్ వచ్చినప్పుడు ఏంటి రెస్పాన్స్? అంటే కొంతమంది ఏంటి సాంగ్ ఎట్లా ఉంది మీనింగ్స్, తర్వాత కొంతమంది చాలామంది కూడా బాగుంది అన్నట్టుగానే ఏ ఫంక్షన్ అయినా ఇప్పటికి కూడా వైరల్ అవుతుంది అది కూడా. అయితే దేకు దేకు నేను సాంగ్ కొన్నా మేడం, అది కొనడం అంటే నేను ప్రత్యేకంగా రాపించుకున్నది కాదు. అంటే సేకరణ సాంగ్ లేదు, నాకు మొత్తం ఆడియో కంప్లీట్ అయిన తర్వాత నేను తీసుకున్నాను, నాకు నచ్చి తీసుకున్నా. నేను లాస్ట్ దాంట్లో పెట్టుకుంటాను అనుకున్నా. పాట ఎట్లా తీయాలి, ఏ విధంగా తీయాలని ఇంకా నా ఆలోచన అంతా డిఫరెంట్ ఉంటుంది మేడం. అందరి లెక్క కాపీ కొట్టి సేమ్ ఉండదు. అదే ఎవరు సార్ రైటర్? రాజేందర్ కొండ మేడం. ఇది మాత్రం రాజేందర్ కొండ. ఇది ఉన్న డోలర్ రాజేందర్ కొండ మేడం. అయిపోయిన తర్వాత ఏమైంది మేడం, ఎట్లా తీయాలి, ఏ విధంగా తీయాలని పాట వినుకుంటూ పోతున్నా. క్యాస్ట్ ఎవరైతే బాగుంటారంటే అప్పుడు ఫేమస్ ఓపిలగా వెంకటి సాంగ్ చాలా ఫేమస్ మేడం అప్పుడు. ఇప్పుడు ఈ రాను బొంబాయి రాని ఏం సాంగ్స్ రాలేదు అప్పుడు. అది ఒక్కటే నడుస్తుంది మన ఫోక్లో, అది ఒక్కటే నడుస్తుంది. అలా చేసింది ఎవరు? పూజా నాగేశ్వర్ మేడం చేద్దామా అని అంటే, నా ఛానల్కున్న ఇంతకుముందు మంచి మంచి సాంగ్స్ వచ్చినాయి, చేద్దామా అంటే ఆమె బ్లైండ్గానే ఒప్పుకుంది వాస్తవానికి. అక్కడికి వెళ్ళిన మంచి విలేజ్లో, మా ఊరు పక్క పోంటే అది జైపూర్ అని ఉంటుంది, అక్కడనే షూట్ చేసినాం మేడం. మంచిగా చేసినాం. ప్రోమో ఇట్లా వదిలిపెట్టినా మేడం అంతే. ఇలా 4:30కి ప్రోమో వదిలిపెట్టినా. ఒక ఇన్స్టా పేజ్లో మేడం రేపు తెల్లారి చూసే వరకు 1,00,000 షేర్లు అయినాయి మేడం. ఒక్క పేజ్ షేర్లే 1,00,000 అయినాయి. బాగా ట్రోల్ అవుతుంది ఇక పాట. దానికి ఇంకేదో బూత్ పాట యాడ్ చేసి అది చేసే వరకు ట్రోల్ అవుతున్నాయి. ట్రోల్ అయ్యే క్రమంలో ఈ అమ్మాయి సెలబ్రిటీ, ఎంతైనా ఆమెకు కెరియర్ మంచిగా ఉన్నది. కొద్దిగా బాధపడ్డట్టు నా మనసుకే అనిపించింది. అరే నేను తప్పు చేసిన, అమ్మాయిని తీసుకొని తప్పు చేసిన, ఈ పాట యాక్టింగ్ చేయడానికి వేరే వాళ్ళు అయితే ఎట్లుండు అని అనుకున్నా. వీడియో ఒకసారి నాకు ఏది ఫుల్ వీడియో నాకు పెట్టాను సార్, పెట్టి అప్లోడ్ చేయను వల్ల ఆమె పర్మిషన్ తీసుకొని రేపు సాంగ్ రిలీజ్ అనగా ఇవాళ నేను ఆమెకు వీడియో పెట్టిన. ఒక 2-3 చిన్న కట్స్ చెప్పింది, ఆ కట్స్ కట్ చేసి తీసిన మేడం. ఒరిజినల్ సాంగ్ ఇన్స్టా ఈ షార్ట్లలో బాగా వైరల్ అయింది. యూట్యూబ్ నుంచి ఎందుకో నా దరిద్రం ఏందో కానీ నా పాటలు ఎక్కువ
స్లోగా లేస్తాయి మేడం, ఫాస్ట్గా లేవు. ఎప్పుడు నా ఛానల్లో ఏ పాటైనా స్టార్టింగ్ స్లోగా పోతే ఒక్కసారి ఎత్తుకునే అంటే ఆగాయి నా ఛానల్లో. ఇప్పటివరకు ఏది డైరెక్ట్ ఎత్తుకోలే. స్టార్టింగ్ కూడా పాట అంతా పెద్దగా ఏం పోలే మేడం. పేకపోయిన వల్ల నేను మా లీడింగ్ బాయ్స్ అని అప్పుడే నేనే మా మందు పెట్టిందో సాంగ్స్ తోటి బాగా వైరల్ అయ్యారు. వాళ్ళతో డిస్కస్ చేసిన, గిట్లా అంటారు అంటే ఏం లేదన్న, మందు పెట్టిన సాంగ్ కూడా మన ఛానల్ మన ఛానల్ నాదరెడ్డి. అయిన తర్వాత ఏమైందంటే వాళ్ళతో డిస్కస్ చేస్తా అంటే అన్న అందరూ మనని అంటారు కదా, వాళ్ళ నోరు మూపిద్దాం నాకు ఇయ్యి అని చెప్పిండు. చింతలబారి దగ్గర మైక్ దగ్గర మనం ఏంటి డీజే కొట్టించినాం మనం. ఇక బీట్ దుమ్ముదులిపోయేది. అది డీజే సాంగ్ అసలు వైరల్. ఆ బ్రదర్ అందులో యాక్ట్ చేసిన బ్రదర్ అయితే ఇప్పటికీ చూస్తాం సార్ మేడం. అయితే బాగా అసలు ఫుల్ బాగా చూసుకుంటాం, మేమైతే బాగా నవ్వుకుంటాం అనమాట. అంటే యాక్టింగ్ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగుంటాయి అసలు. అది చూస్తుంటే మనకి ఎంత బాధ ఉన్నా కానీ వెళ్ళిపోతాయి. నాకు ఇప్పుడు తలుచుకుంటేనే బాగా నవ్వు వచ్చేస్తుంది, ఎందుకంటే చాలా సార్లు మేము చూస్తుంటాం అన్నట్టు. అయిపోయిన తర్వాత ఏమైందంటే వాళ్ళు ఇక కసిగా తీసుకున్నారు, రైట్ దీన్ని లేపాలి, ఈ పాటను లేపాలి అని ఇద్దరు అత్త ప్రియా మా టీమే శిరీష లక్ష్మణ్ ఆల్రెడీ మందు పెట్టి డాన్స్ కూడా చాలా బాగా చేసి ఆడతా అంటే భూమి షేక్ అయింది మేడం. అత్త కూడా ఇద్దరు ఆడతా అంటే ఫస్ట్ టైం ఆడింది, అది కూడా పోలే. నేను మా శ్రీకాంత్ లీడింగ్ బై శ్రీకాంత్ ఇద్దరం చాలా డిసప్పాయింట్ అయినా. మాకు అసలు ఫస్ట్ రోజు పెద్ద నెంబర్ చూస్తాం కావచ్చు అని అనుకున్నాం. నా ఛానల్ ఇప్పటివరకు ఏ పాట కూడా ఫస్ట్ ఇట్లా పెట్టుడుతో లేవలే మేడం. 2-3 రోజులు ఎందుకో ట్రబుల్ అయిపోయింది. 4వ రోజు నుంచి ఇక పికప్ అందుకుంది మేడం. ఇక అందుకున్నదంటే ఆగలి, ఇప్పటికీ అవుతలేదు అది పాట. ఏ పెళ్ళైనా మాక్సిమం ఒక్కసారి అయితే ఉంటది, పెడతారు ఖచ్చితంగా. పెళ్లిలో కూడా మోగుతూనే ఉంటది. దాన్ని ఛాలెంజ్ గా తీసుకున్నారు మేడం. మా లీడింగ్ బాయ్స్ టీమ్ ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఆ ఎర్ర కలర్ చీర, నల్ల కలర్ చీర ఆడుతా అంటే కొత్త రకమైన స్టెప్పులు జనాలు మంచి అట్రాక్ట్ అయిపోయారు. చాలా మంది దానికి కూడా మంచి సెలబ్రిటీలు కూడా చేసారు. అది మన దేశం కాదు, మొత్తం ప్రపంచ దేశంలో కెనడా వాళ్ళు కూడా ఎగిరారు మేడం ఆ పాటకు. చాలా బాగా చేస్తారు అది కూడా. సో ఇంకా ఒకటి మరి ఇంత మంచి లిరిక్స్ ఇది అంటే రాజేందర్ రాసిన అనుకోండి. సో మీరు ఇంత అమ్మ సాంగ్ నాన్న సాంగ్ ఇవన్నీ కూడా రాశారు కదా సార్. మరి ఒకటి వద్దు సీను అని ఒక సాంగ్ వచ్చింది. సో అది నేను చూసిన అసలు స్టార్టింగ్లో, అది కూడా ఏంటి వద్దు సీన్ ఏంటా అని నేను ఓపెన్ చేసి చూస్తే కొంచెం వినడానికి జర ఇబ్బందిగా ఉండే సాంగ్. మరి మీకు అలా ఎందుకు అనిపించింది సార్? దాన్ని అంటే ఏ ఉద్దేశంతో రాశారు మీరు? లిరిక్ రైటర్ అంటే మేడం అన్ని పండించాలి, ఆశం పండించాలి, కోపం పండించాలి, అన్ని టోటల్ ఉన్న సరసం పండించాలి, అన్ని పండించాలి. జనాలు మీరు అప్పుడు అనుకోలేదా ఈ వర్డ్స్ పదాలు వింటే ఇట్లా అల్ల కూడా వాడక భాష లేదు మేడం, అల్ల కూడా వాడక భాష అనుకోలేదా సార్? నేను నా పాట నాకు కన్నతల్లి లెక్క. నేను ఏ పాట అయినా డబల్ మీనింగ్ అయినా ఏ పాట అయినా నాకు కన్నతల్లి లెక్క. దానికి ఖచ్చితంగా అలా కూడా వాడక పదాలే మేడం, డిఫరెంట్గా నా స్టైల్లోనే ఉంటుంది ఆ పాట కూడా. నేను అనుకోను, ఎప్పటికీ అనుకోను, ఇంకా రాస్తా, అది రాస్తా, ఇది రాస్తా, అది రాస్తా, అన్ని రాస్తా మేడం. టోటల్ మీ ఉద్దేశం అంటే రైటర్ అన్నాక అన్ని రాయాలి అని మీ ఉద్దేశం. అందరు ఇప్పుడు ఎప్పటికీ ఏర్పు కొట్టు పాటలు రాయనా మేడం, ఎప్పటికి లవ్ ట్రాకే రాయనా, అట్లా కాదు. అన్ని మనకు తెలిసిన విద్య ఏంటిది అన్ని రాయాలి. ఇప్పుడు రౌడీజం మీద పాట రాస్తున్నాం మేడం. స్పెషల్గా మా గోదావరికన్లో చాలా పెద్ద రౌడీజం ఉంటుంది. తెలంగాణ స్టేట్లోనే మా గోదావరికన్ అంటే కొద్దిగా రౌడీజం బాగుంటుంది. అక్కడ నేను పుట్టి పెరిగిన సీన్సే కొన్ని తీసుకొని ఇప్పుడు నెక్స్ట్ రాస్తున్నాం మేడం. రౌడీజం పాట చూడండి, అది కూడా సినిమా స్టాండర్డ్లో ఉంటుంది. ఆ పాట కూడా సినిమా స్టాండర్డ్లో ఉంటుంది మేడం. అంటే మీకు ఈ ఇట్లా రాస్తే ఇట్లుంటది ఏంటి భయాలు ఏమి ఉండేయా సార్? అంటే ఎవరైనా అంటారేమో, అంటే ఇప్పుడు రౌడీజానికి సంబంధించి అంటున్నారు, ఇవన్నీ రాస్తుంటే అంటే ఇలా 2 పార్ట్లు ఉంటాయి మేడం. ఫస్ట్ పార్ట్ యువకునిగా ఉన్నప్పుడు ఫ్యాషన్గా రౌడీ ఎదిగిన పాట మేడం ఫస్ట్ పార్ట్లో. సెకండ్ పార్ట్లో అసలు రౌడీ అయిపోయిన తర్వాత నీకు 40-45 ఇయర్స్ వచ్చిన తర్వాత ఈ రౌడీల లైఫ్ ఎట్లా చిన్న భిన్నమైంది అనేది మాది కూడా ఒక మెసేజ్ మేడం. ఫస్ట్ పార్ట్ చూస్తే కొద్దిగా యూత్ అంతా మంచిగా ఎంజాయ్ చేస్తూ అంటారు, కానీ సెకండ్ పార్ట్ దానికి మళ్ళీ క్వైట్ ఆపోజిట్, ఎట్లా చిన్న భిన్నం అయిపోయింది అనేది. మీరు ఇప్పుడు మీ
మీ కలం ద్వారా అందరికీ చూపియాలి చెప్పాలి అని అనుకున్నారు. అప్కమింగ్ ఉంది ఇప్పుడు, కమింగ్ సూన్ వస్తుంది. ఆల్రెడీ రికార్డింగ్ అయిపోయింది, మధ్యలో ఇక రిలీజ్ చేసే. ఓకే ఓకే సార్. అంటే అందులో కూడా పదాలు బాగానే ఉండొచ్చు పదాలన్నీ. ఇప్పుడు ప్రజెంట్ అంటే రాను రాను ఎట్లా అవుతుంది సార్, అంటే మీ ఛానల్లో సాంగ్స్ వస్తున్నాయి అంటే అది ఇక హైలైట్ అని అనిపిస్తుంది. అంటే ఇంకేం రాస్తారో భగవంతుడి అన్నట్టుగా మంచిగా వెయిటింగ్ లాగా అనిపిస్తుంది అన్నట్టు. భగవంతుడి వల్ల మేడం నేను వచ్చిన ఈ షార్ట్ టైంలోనే మేడం రాష్ట్రంలో ఉన్న మ్యాక్సిమం సెలబ్రిటీలు అందరికీ దృష్టిలో నా ఛానల్ పడ్డది మేడం. అండ్ నేను మంగ్లీ వాళ్ళ సిస్టర్కి రాసిన, గద్దరన్నకి రాసిన, అజయ్కి, అజయ్ అంటే నా టీం అనుకోండి, వీళ్ళకి రాసిన. అంటే కూడా ఇప్పుడు బాగా మేడం గద్దరన్నతో చాలా సాంగ్స్ ఇద్దరం కలిసిమెలిసి చేసినాం మేడం. అండ్ మంచి మంచి పాటలు రాసినాం మేడం. ఆ భగవంతుడి దయ వల్ల నాకెందుకో ప్రత్యేకమైన గుర్తింపు వచ్చేది. అరే దాంట్లో వస్తే అది మంచో చెడో కానీ ఓ డిఫరెంట్ టైప్లు ఉంటుంది రా అనేది అయితే చూడాలని అయితే ఒకటైతే ఏర్పరచుకున్నా. ఆ శివయ్య ఆశీర్వాదం మంచిగా ఉన్నది, ఆయన దయతోటి అయితే ఇప్పటివరకు అయితే మంచిగా సక్సెస్. చెప్పాలంటే నేను కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నాను సార్ మీ ఛానల్. అంటే ఇంకా ఇలాంటి సాంగ్స్ వస్తాయి. ఇంకా నేను ఛానల్ కొన్నప్పుడు నాకు సబ్స్క్రైబ్ అంటే నేను సెకండ్ హ్యాండ్ ఛానల్ కొన్నాను మేడం. నాకు తక్కువ సబ్స్క్రైబర్లు 10K కూడా లేరు అనుకుంటా. అంటే నాకు స్టార్టింగ్లో నేను చిన్న అమౌంట్కు ఛానల్ కొన్నా, తక్కువ సబ్స్క్రైబర్లు 10K ఆ రేంజ్లోనే సబ్స్క్రైబర్లు ఉండే. ఉన్న తర్వాత ఏమైందంటే మేడం ఇప్పుడు భగవంతు దేవులో 2,44,000 సబ్స్క్రైబర్లు వచ్చారు. నాతోటి ఛానల్ పెట్టించిన వాళ్ళు, నాతోటి అవి చేసిన వాళ్ళు, వాళ్ళ ఛానల్ అన్ని 1,00,000 అక్కడిక్కనే ఉన్నాయి. భగవంతు దేవుల నా ఛానల్ అంతా అమౌంట్ ఎంత పడుతుంది మీకు? అమౌంట్ పడుతుంది పడ్డట్టు పాటకు పెట్టుడు అవుతుంది మేడం. అంటే ఇటు వస్తున్నాయి, ఒక వ్యసనం అయిపోయింది మేడం, పాట అనేది వ్యసనం అయిపోయింది. ఇప్పుడు నేను ఎంత పాట రాయొద్దు, అవి పాట ఇప్పుడు మంచి పేరు వస్తుంది మేడం. ఇప్పుడు నాన్న పాట నాకు మంచి పేరు వచ్చింది, మీరు మెచ్చుకు ఇప్పుడు ఇంటర్వ్యూకి పిలిచారు, చాలా మంది వాళ్ళ నాన్నతోటి చేశారు, ఓకేనా, చాలా మంచి పేరు వచ్చింది. కానీ ఫైనాన్స్ అనేది మంచి పాటలకు అసలు జనాలు ఎక్కువ ఎంకరేజ్ చేస్తలేరు మేడం. కాబట్టి ఏమనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి ఈ మంచి పాటలు తీసుడు ఎందుకు, మనం కూడా ఏదైనా డబల్ మీనింగ్గా లేకుంటే ఇంకేదైనా, ఇప్పుడు ఎవరికైనా బతకడానికే కదా మేడం అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ అనే క్రమంలో కూడా ఇప్పుడు బయటికి పోతున్నా ఏదైనా పదం వచ్చింది అనుకో, నాన్న గురించి కానీ అమ్మ గురించి కానీ ఇంకేదైనా అక్క చెల్లెల గురించి కానీ ఏదన్నా పదం గుర్తుకొచ్చింది, ఏదైనా ఎమోషన్ గుర్తుకొచ్చింది అంటే వెంటనే అలా స్టోర్ చేసుడే, టైం వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని రిలీజ్ చేయాలనేది అయితే ఉంది మేడం. అంటే ఇప్పుడు ఏమనుకున్నారు సార్, ఇప్పుడు మీకు అమ్మ సాంగ్ తో నాన్న సాంగ్ తో బాగా నేమ్ వచ్చింది, మంచి నేమ్, చాలా నేమ్ వచ్చింది మేడం. సో ఇప్పుడు ఏమనుకుంటున్నారు అంటే మళ్ళీ డబుల్ మీనింగ్ సాంగ్స్ కూడా రాస్తా అనుకుంటున్నారా? లేదు, నేను ఒకటి క్లియర్గా చెప్తాను మేడం, సార్ నేను డబల్ మీనింగ్ రాస్తా, అమ్మది రాస్తా, నాన్నది రాస్తా, రౌడీజం రాస్తా, పొలిటికల్ రాస్తా, ఏది రాయమన్నా రాస్తా మేడం. నాకు పైసలు ఇచ్చినా రాయమన్నా రాస్తా, ఇవ్వకున్నా నాకు నచ్చాలి అంతే నేను రాస్తా అంతే. నాకు ప్రతి పాట నాకు కన్న తల్లి లెక్క. నెక్స్ట్ ఒకటి బండ మీద బండ అని ఉంటుంది మేడం పాట, అది డబల్ మీనింగే, రాసుడే అన్ని రాసుడే, ఇది కదా ఏం లేదు, డైరెక్ట్ బాగా చెప్తే లేదు మా పాట సేకరణ పాట కాదు, అది నా సేకరణ పదాలు ఉండే మేడం. అది కూడా చిన్న క్లిప్ రిలీజ్ చేసినట్టున్నారు, రిలీజ్ చేసిన ప్రతి పాట కూడా నాకు పాట నాకు బువ్వ పెడుతుంది మేడం. బువ్వ పెట్టే పాటను మనకు తల్లి లెక్కనే అనుకుంటాం. ప్రతి పాట రాసుడే అంటే ఇవాళ ఇక్కడ ఉన్నప్పుడు ఈ జోనర్ ఉంటే గిల్లనే ఉండాలి మనం. రేపు నాన్న పాడకపోతే దాని జోనర్ దానికే ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ ఫీమేల్ వర్షన్లో నాన్న సాంగ్ వస్తుంది మేడం, ఫీమేల్ వర్షన్. ఇది మొన్న మేల్ వర్షన్లో వచ్చింది, ఫీమేల్ వర్షన్ వచ్చింది మేడం. దగ్గర ఈ పాట వచ్చిన తెల్లారి నుంచే చాలా మంది నాకు సింగర్లు అన్న నా కోసం ఒక పాట రాయి, నా కోసం ఒక పాట రాయి, నాలే ఫోన్ ఆడపిల్లకి నాన్నకు చాలా మంది అన్నారు మేడం. వాస్తవానికి కొడుకు తండ్రి కంటే కూతురుకు తండ్రికి బాగా బాండింగ్ ఉంటుంది మేడం. ప్రతి ఆడబిడ్డ నా పాట చూస్తే ఎడవాలి, మళ్ళా జరిగేది జరిగినట్టే ఎక్కడ సుత్తి ఏది గింతంతా కూడా సుత్తి లేదు మేడం. ఒక్కటి కల్పితమైన పదం కూడా లేదు. ఎట్లా జరిగింది, పెళ్ళి ఎక్కడ అవుతుంది, పెళ్ళి అయ్యేటప్పుడు నాన్న ఎమోషన్ ఏంటిది అనేది గడప అలుకుతా అంటే గజ అనుకుతాండ అనే పదాలు పెట్టిన మేడం.
అమ్మో సార్ అన్ని మీరు అల్లునికి అన్ని ఇస్తాడు, అయినా కూడా అంగంగి దండం పెడతాను, ఎందుకంటే ఆయన చేతిలో నేనున్నా అని. ఓకే, అంటే ఫస్ట్ ఇప్పుడు మా ఛానల్లోనే రివ్యూ చేస్తున్నారా? ఓకే, థ్యాంక్ యూ సార్. చెప్పండి ఇంకా వర్డ్స్ ఏమేమి రాస్తున్నారు? అది ఇక చాలా అంటే కొన్ని హుక్ లైన్ వచ్చేసి మోకాళ్ళు అరిగినా కూడా నా మొక్కలో నవ్వులు మోస్తుండు మా నాయన అనేది ఉంటుంది మేడం. మోకాళ్ళు అరిగే ఏజ్ వరకు వచ్చినా కూడా బిడ్డ మొక్కలో నవ్వులు మోస్తుండు అనేది ఉంటది మేడం. అప్పటికి కూడా కష్టపడుతుంటారు ఆ బిడ్డ బ్రైట్ ఫ్యూచర్ కోసం. సిక్కిన ఎన్నుపూస అప్పటికే కష్టపడే ఉన్న ఎన్నుపూస, అదేంటి సిక్కిపోయింది అప్పటికే. సిక్కిన ఎన్నుపూస అంగిన కూడా అసలే సిక్కింది, ఆ ఎన్నుపూస అంగిన కూడా నన్ను ఇంకా చక్కగా చదువుకుంటాను మా నాయన అనేది ఉంటది మేడం. ఇక చాలా అంటే చాలా ప్రతి పదం ఇక ఆడబిడ్డలకు మీ నాన్నను కంటి ముందు చూపెడతాం మేడం, ప్రతి ఆడబిడ్డకు. థ్యాంక్ యూ సార్. అంటే మంచి మంచి పదాలతోనే ఇంకా చాలా మంచి పదాలు ఉంటాయి మేడం. ఇప్పుడు దీనికంటే అది గొప్పదే, టీ వర్షన్లో ఇది గొప్పదే. ఓకే, అయితే మేము ఆడపిల్లలం అంతా ఇప్పుడు మీ సాంగ్ కోసం వెయిట్ చేస్తుంటాం సార్. అంటే ఇంకా ఎలా చూపిస్తారు, ఏంటి, ఏమేమి రాసారు ఉంటది? నాకు నెక్స్ట్ వీక్ లో ప్రోమో రిలీజ్ చేస్తాం మేడం. అంటే నెక్స్ట్ వీక్ రికార్డింగ్ అయిందా సార్? రికార్డింగ్ అయిపోయినా తెల్లారే, నాది అంత లేట్ ఉండదు మేడం. ఇవాళ అనుకుంటావా రేపు అవుతాం అంతే, అది ఎక్కువ టైం. అయితే సార్ మీకోసం నేను అంటే మీ గురించి ఒక విషయం విన్నాను. అంటే రాస్తుంటే పట్టు ఇక అది అయిపోయిందాక పట్టు వదలరంట మీరు. అది వాస్తవమేనా? స్టార్ట్ చేసిరు అంటే అది అయిపోయేంత వరకు కుదురుగా ఉండరు అని నా మైండ్ కూడా ఉండనిస్తలేదు మేడం. ఇప్పుడు మా దోస్తు శివ అని ఉంటాడు, మా ఊళ్ళో బద్రి మామయ్య అని ఉంటాడు, ఇలా ఫోన్లు చేస్తా అంటే ఎప్పటికీ పదాలు ఎట్లున్నాయి అని అడుగుతా అంటే నన్ను పిచ్చోన్ లెక్క చూసినట్టు అనిపిస్తుంది నాకే ఒక్కొక్కసారి. ఈ పదం ఎట్లుంది, గా పదం ఎట్లుంది, దీనికి రైమింగ్ ఎట్లుంది. ఇప్పుడు ఏదైనా బండి మీద పోయినప్పుడు కూడా మేడం వాళ్ళతో డిస్కస్ చేస్తారని అవి పిచ్చిలేసింది కావచ్చు, ఇక పిచ్చోడు అయిపోయింది కావచ్చు అని అనుకుంటారు, అనుకుంటా అనిపిస్తుంది. అయినా కూడా ఆగేది లేదు. అంటే ఆగుతలేదు మేడం. ఇప్పుడు వాస్తవానికి నాన్న పాట అయిపోయిన తర్వాత నాకు నా రైటింగ్ లేకుండా మంచిదే మేడం. నాకు పేరు వచ్చుడు ఇంపార్టెంట్ కదా, నాకు పైసా రావాలి. నేను అన్ని డబ్బులు పెట్టి తీసి నాకు ఏదో అబ్బా మంచిగా రాసిండు వీరుడు సూర్యుడు అంటే నాకు కడుపు నిండుతుంది మేడం. అన్ని లక్షలు తెచ్చి పెడతా అంటే నా పైసలు నాకు రిటర్న్ వస్తేనే మనకు మంచిగా అనిపిస్తుంది. ఒకనొక టైంలో రైటర్ గా పేరు రావాలి, అటు డబ్బులు రావాలి మంచిగా. అదే ఎవరికైనా అంతే కదా మేడం. ఇప్పుడు మనం రూపాయి పెట్టినా అంటే రూపాయి రిటర్న్ వస్తేనే మంచిది కదా మేడం. ఈ పేరు వస్తుంది నాకు వస్తలేదు, ఇక నా రైటింగే మంచిగా ఉంటలేదా అని ఒక్కొక్క టైంలో బాధపడ్డా మేడం. ఈ ఇన్స్టాలో రీల్స్ చూస్తా అంటే మళ్ళీ అది నాకు తెలియని బూస్టాప్. ఒక్కొక్కరు ఫోన్ చేసి అన్న హైలైట్ రాసినాం అంటే మళ్ళీ ఇక ఏదో అంటారు మత్తు కలవనట్టు ఇంటికాడ ఉండనట్టు ఈ పాట అనేది ఒక మత్తు అయిపోయింది ఇప్పుడు. ఇక దీంట్లోకి వెళ్ళి అసలు ఇక బయటికి వెల్లుడు అవుతలేదు మేడం. ఈ ఇయర్ శివరాత్రి పాట కూడా ఇప్పటి నుంచి ఆల్రెడీ 2 వర్షన్లు అనుకుంటున్నాం మేడం. ఒక పాట మ్యాక్సిమం అయిపోయింది, రైటింగ్ అయిపోయింది. పార్వతమ్మ చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచే శివుణ్ణి పెళ్లి చేసుకోవాలి అనేది ఉంటది. అది నాకెందుకో ఆ ప్రేమ చాలా స్వచ్ఛమైన ప్రేమ లెక్క అనిపించింది. ఇప్పటి వరకు అందరూ రాముడు సీత అని ఇట్లా రాశారు. ఎందుకు పార్వతమ్మ మేడం, ఎందుకు మనం ఇంత చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి పెళ్ళయ్యే వరకు ఆమె ఎంత చేసింది ఎట్లా చేసింది అనేది నేను బుక్కులు చదివిన మేడం. ఇంత స్వచ్ఛమైన ప్రేమ ఉన్నది, అసలు పార్వతమ్మ ప్రేమ ఎందుకు చూపెడతలేరు? రైట్, ఎవరు చూపెట్టకుంటేది అది నేను చూపెడతా మేడం. ఏముంటది మేడం, రాజస్తుండే నీ రాజస్తుండే ఇట్లుంటది మేడం. రాజ్యానికి నిన్ను రానమ్మను చేయడానికి, నీ రాజస్తుండే తనువుల సగభాగం జాగియడానికి మేడం. అలా కూడా పదాల వేటుంటాయి. ఇది ఒక్క వర్షన్, ఇది ఆల్రెడీ అయిపోయింది. ఇది ఎట్లున్నా ఇది పార్వతమ్మ కోసం తీయాలని ఫిక్స్ అయిపోయినా, నా తల్లి కోసం తీయాలా, తల్లి లవ్ చూపెట్టాలని అనుకున్నా. ఇంకోటి శివుడు మేడం. శివునికి అంటే మ్యాక్సిమం అందరూ పెద్ద పెద్ద లిరిక్ రైటర్లు వస్తారు, ఆల్రెడీ నాకు కూడా వినికిది. ఇంకా మనం పోయినసారే కొద్దిగా మనం శివుడి మీద చిన్నగా ఇచ్చి వదిలిపెట్టిన, ఏంటి తల్లి లేనోడే కానీ తల్లడిల్లుతుంటే చూడరని వదిలిపెట్టిన. నాతోటి శివుని పాట వస్తుందంటే జనాలల్లా
మళ్ళీ రాస్తా అంటే ఎట్లా రాస్తా అనేది అయితే కొద్దిగా ఉంటుంది మేడం. ఇక ఈసారి 2 లైన్లు పాడగలుగుతారా సార్ శివుడు సాంగ్? చెప్తా ఏదన్నా అనిపిస్తే వాడతా. ఓకే మేడం పదాలు శివుణ్ణి తిట్టాలే, మరి శివుడే కరెక్ట్. శివుని తిట్టాలి మేడం, శివుడే కరెక్ట్. తెరుచుకొని మూడో కన్నెందుకు ఓ సామి అంటే మనకు శివునికి 3వ కన్ను ఉంటుంది మేడం, అది తెరుచుకుంటలేదు, నీకెందుకు దాని క్వశ్చన్ చేసిన. కరుచుకొని మెడలా నాకెందుకు, మెడలు ఎప్పటికీ నాకు బాగుంటుంది, నువ్వు అటన్నా అంటది ఇటన్నా అంటది, ఒక్కరోజు కూడా కరుచుకోదు, మరి నీకెందుకు ఆ మెడల నాగా ఎందుకు అనేది ఒక హుక్ లైన్ తీసుకున్నాం మేడం. ఇక దాని నుంచి మొత్తం ఇక పదాలన్నీ ఉంటాయి మేడం. నల్లని జడలల్లో, జడలలో కాదు, నల్లని ఎంటికలల్లో సామి తెల్లని జాబీలమ్మ ఏంది, అసలే ఎంటికలు నల్లయి, ఇవి అంతా ఎట్లుంటాయి మేడం. అంటే ఇప్పుడు ఇది కమింగ్ సూన్ లో ఉందా? కమింగ్ సూన్ మేడం, కమింగ్ సూన్ ఉంది. ఓకే, అంటే ఇంత ముందు ఒకటి అయిపోయింది, అది అయిపోయింది లాస్ట్ ఇయర్. ఈ ఇయరే శివరాత్రికి 2, ఒకటి పార్వతమ్మ సోల్, ఒకటి శివుని కోసం ఇక సపరేట్ మేడం. ఓకే మేడం. సో ఇంకా సార్ మరి మీది ఎక్కడ అన్నారు ప్రాపరు? మాది పెద్దపల్లి, అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గోదావరికన్ మేడం, గోదావరికన్ దగ్గర జనగామ. మ్యారేజ్ అయిపోయింది? మ్యారేజ్, బాబు పాప. ఓకే సార్, మరి ఇంత మంచి సాంగ్స్ రాసి ఇంకా మీకు ఇంకా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాకు ఇంత టైం ఇచ్చి మేము కాల్ చేయగానే, ఎందుకు అంటే బాగా వైరల్ అవుతున్నాయి సాంగ్స్, కానీ ఇంటర్వ్యూస్ తక్కువ ఉన్నాయి. సార్ని ఎందుకు ఇలా అందరికి పరిచయం చేయాలి అన్న ఉద్దేశంతో నాకు బాగా అనిపించినాయి అమ్మ సాంగ్ అని, ఈ సాంగ్ అని. సో అందుకని టక్మన్ మీకు కాల్ చేసిన, సార్ ఇలా ఇంటర్వ్యూకి వస్తారా అని. సో అట్లా ఇంకా మంచి మంచి సాంగ్స్ చేసి మా అందరికి భగవంతుని దయ ఉండాలి, మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉండాలి. ఆ యూట్యూబ్ తల్లి అమ్మ దీవించాలి, నీకేం కాదు పోరా, యూట్యూబ్ తల్లి ఉన్నది పో, నువ్వు రాయి అని చెప్పాలి, అన్నీ అనుకూలించాలి మేడం. ఓకే, ఇంకొకటి సాంగ్ ఒక డౌట్ నాకు, అంటే మీరు ఇప్పుడు ప్రొడ్యూసరు, రైటరు? ప్రొడ్యూసర్ నేనే మేడం, రైటర్ నేనే, డైరెక్టర్ నేనే, చివరికి మా పాటల లేబర్ నేనే. ఏదైనా కావాలి అవి కావాలన్నప్పుడు నేనే మోసుకుంటాట, అన్ని నేనే. ఇప్పుడు నెక్స్ట్ మా అజయుడు ఉన్న సింగర్ చేస్తానంటాడు, మరి ఆ గొంతు ఎట్లుంటుందో చూడాలి. అదొక్కటి మిగిలిపోయింది, అది అయిపోయిన వాళ్ళు ఏదైనా చిన్న చిన్న పాటలకు నేనే అచ్చిరాని స్టెప్లతో కొరియోగ్రాఫ్ అనుకుంటాను. ఫస్ట్ సింగర్ అయితే కానివని చూస్తున్నాం మేడం, ట్రై చేస్తున్నారు. ఇక చేపిస్తా అంటాడు, చేసుడే నిన్ను సింగర్ చేసుడే అని అంటాడు మేడం. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కి సంబంధించి ఒక చిన్న ఇష్యూ అనుకుంటున్నారు అందరూ, అసలు ఏంటి సార్ ప్రాబ్లం? మన ఫోక్ ఇండస్ట్రీలో నాకు తెలిసిందనమాట. సో 100 పాటలు రిలీజ్ అవుతాయి మేడం, 99 పాటలు ఫ్లాప్ అవుతున్నాయి, ఓన్లీ ఒకటే పాట హిట్ అవుతుంది. ఆ 99 మంది ప్రొడ్యూసర్ల పరిస్థితి ఎట్లుందంటే మేడం, చాలా అంటే చాలా క్రిటికల్ ఉంది మేడం. ఇవాళ నేను ఒక పాటలో ఒక హీరోయిన్ తీసుకొచ్చిందంటే మేడం, వాళ్ళు చాలా వైరల్ అవుతారు, మంచిగా హ్యాపీగా ఉన్నారు. బట్ ఇంకా అవకాశాలు కూడా వస్తున్నాయి, వాళ్ళు మంచిగా ఆల్ డిపార్ట్మెంట్స్, మ్యూజిక్ కాడ నుంచి మొదలు పెడితే చివరికి పోస్టర్స్ చేసుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ ఫోక్ ఇండస్ట్రీలో మంచి పెద్ద వ్యాపారం జరుగుతుంది మేడం, చాలా పెద్ద బిజినెస్ జరుగుతుంది. అందరు సెటిల్డ్, టెక్నీషియన్లు సెటిల్డ్, కొరియోగ్రాఫర్లు సెటిల్డ్, దీని మీద లైట్ బాయ్లు సెటిల్డ్, సైడ్ డాన్సర్లు సెటిల్డ్, రోల్ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేటోళ్ళు అందరూ వాళ్ళ స్టాండర్డ్లో అందరూ సెటిల్డ్. ఆర్థికంగా నష్టపోయింది మాత్రం మేడం ప్రొడ్యూసర్లు. చాలా అంటే చాలా బాధ మేడం, చాలా బాధ. వాళ్ళు ఏమనుకుంటారు అంటే మేడం, ఇప్పుడు నాకు పాట హిట్ అయింది, నాకు 40 లక్షలు వచ్చిందని మీ ఇంటర్వ్యూలో చెప్పాను అనుకోండి మేడం, కొత్త ప్రొడ్యూసర్ వచ్చి ఏం చెప్తాడు, అబ్బాని అవ్వానికి ఇది మనీ ఒక 30-40 లక్షల రూపాయలు వచ్చిన ఒక పాటతోటి 3-4 లక్షలు పెడితే అని వస్తురు, కొత్త వాళ్ళు వస్తురు. వాళ్ళకి ఆ పాట నీకెంత సెన్స్ ఉన్నా మేడం, పైన అదృష్టం కూడా ఉండాలి. ఇది ఈ టైంలో హిట్ అవుతుందా హిట్ కాదా అని కూడా చెప్పలేం మేడం. నాది డోలా సాంగ్ చాలా మంది అసలు బ్లాస్ట్ 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 అన్నారు మేడం, ప్రోమో చూసి. 2 అమ్మాయిలను పెట్టి చేసినాం మేడం.
మేడం మూవీ అమ్మాయి ఉన్నట్టుంది కదా. అమ్మాయి గుమ్మ సాంగ్ మేడం. డోలాలో నాగదుర్గున్న లాస్ట్ అని ఇద్దరిని పెట్టినాం మేడం. ఓకే. ప్రోమో తోటి అబ్బా నీకు ఇక నీ దరిద్రం అంతా వెళ్ళిపో, నీకు రిటర్న్స్ వస్తాయని అందరూ జనాలు అన్నారు మేడం. బట్ నాకు అది జస్ట్ 2 million కన్నా అయిపోయింది. నేను దానికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా మేడం. మా గోదావరి కని ఏరియాలోనే షూటింగ్ తీసినాం, రాలేదు. ఇవాళ ఈ పాట నువ్వు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నావు మేడం, నువ్వు ఎంత మ్యూజిక్ ప్రొఫెషనల్గా ఉన్నా, సౌండ్ మంచిగా ఉన్నా, సింగర్ని అన్నీ చూజ్ చేసుకున్న, ఆర్టిస్ట్ని చూజ్ చేసుకున్నా కూడా మేడం ఏ పాట ఏ టైంలో పోతుందో కూడా ఎవరికి తెలుస్తలేదు. ఎక్కువ ఇక్కడ బక్క చిక్కిపోయేది మాత్రం ప్రొడ్యూసర్ మేడం. ఈ అందరూ మ్యూజిక్ డైరెక్టర్లు కానివ్వండి, పోస్టర్ ఇలా పనిచేసే వాళ్ళు అందరూ కూడా మనం ప్రొడ్యూసర్ని బతికియాలి. ప్రొడ్యూసర్లు మంచిగా ఉంటేనే మీరు బతుకుతారు, అందరం బతుకుతారు, సాంగ్స్ బతుకుతాయి, జనాలు ఎంటర్టైన్ చేస్తారు అనేది ఉంది. మధ్యలో సిద్దిపేటలో మీటింగ్ పెడుతున్నారు మేడం, దానికి వెళ్ళాలి. చాలా చాలా ఇష్యూస్ ఇలా ఏంటిదంటే మేడం, మన దాంట్లో చేసిన ఆర్టిస్ట్ మేడం మన సాంగ్ స్టాటస్ పెట్టరు మేడం. డబ్బులు బరోబరే, డీజిల్ బరోబరే, అన్ని బరోబరే. మన పాట ఒకటి చాలా మంది అంటున్నారు సార్ ఇట్లా, ఎందుకంటే మేము అవకాశం ఇస్తున్నాము పలానా వాళ్ళతో చేపిస్తే బాగుంటది అని. సో వాళ్ళు చేసిన వాళ్ళు చేసిందే అయిపోయింది మా వర్క్ అన్నట్టుగానే ఉంటున్నారు. సో అట్లా అని చాలా మంది చాలా జరుగుతున్నాయి మేడం, అందరి జరుగుతున్నాయి. చాలా అంటే చాలా జరుగుతున్నాయి. స్టాటస్ పెడతలేరు మేడం, ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు, అన్ని సకల సౌకర్యాలు అంటే ఉన్నంత స్టాండర్డ్ అంటే 1 లక్ష పెడతారు పాట మీద, 50,000 పెడతారు, కానీ ఉన్నంతలో వాళ్ళకి ఇచ్చే రెమ్యునరేషన్ వాళ్ళకి ఇచ్చుకుంటే అన్ని చేస్తారు. కానీ పాట బతకాలంటే చేసే ప్రతి టెక్నీషియన్, పాటలో ఉన్న ప్రతి టెక్నీషియన్ అది మన పాట, ఇది నా పాట అని ఖచ్చితంగా ప్రమోట్ చేయాలి. ప్రొడ్యూసర్కు వెన్నుదన్ను ఉండాలి, కొంచెం షేర్ చేయడం పెట్టడం కొంచెం అలా చేస్తుంటే ఇంకా కొన్ని మనకు అవకాశం సపోర్ట్ మేడం. అవును, మనకు బలం అది ఖచ్చితంగా బలం. అరే నా ఆర్టిస్ట్ నాకు 10 సార్లు నాది ఇన్స్టాలో రీల్ పెట్టిండు అనేది ఏమనిపిస్తుంది ప్రొడ్యూసర్కు. పాట వేయకపోకుండా అబ్బా నా టీం నా ఎన్నుకున్నది అనేది అయితే ఉంటుంది. ఫోన్లే లిఫ్ట్ చేయరు మేడం, మీద చాలా మంది ఫోన్లు లిఫ్ట్ చేస్తారు. ఇది అయితే చూసుకోండి, యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్టిస్టులు అందరూ కూడా ఇది ఒకటి గమనించుకోండి. ఎందుకంటే రాను మంచిగా ఉంటే సపోర్టర్గా మీకు మళ్ళీ అవకాశాలు కూడా రావచ్చు, లేదు అంటే ఇంకా కొంచెం బ్యాక్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళతో చేపిస్తే ఏం సపోర్ట్ చేయరు అని ఒకరి ద్వారా ఒకరికి ఇట్లా తెలిసిందంటే ఒకప్పుడు మేడం అంటే చెప్తా, నేను పేరు చెప్పా, నేను ఎప్పుడు ఎవరి పేరు చెప్ప, కానీ ఒకప్పుడు బాగా ఫేమస్ సింగర్ అట, పాట పాడేదట, రెమ్యునరేషన్ తీసుకొని పోయేదట. కాలం చూడండి, నీకు అవకాశాలు సీరియల్గా వచ్చినాయి. కాలం ఏం చేసింది, నువ్వు ప్రొడ్యూసర్ల ఫోన్ లిఫ్ట్ చేయకపోడు, ప్రొడ్యూసర్ల నేను ఎందుకు పెట్టాలన్నతోటి వాళ్ళ పాటలు రాకుండా సోలోగా ఉన్నది మేడం. అదే ప్రొడ్యూసర్ తోటి నువ్వు మంచిగా ఉండి నీ పాటల భాగస్వామ్యం అయితే ఈ ప్రొడ్యూసర్ని నీ అలా బతికించుగా మేడం. ఇట్లా చాలా మంది సింగర్స్ ఉన్నారు, ఒక్కరు కాదు, ఒక 10-20 మంది సింగర్లు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ రోజు మాత్రమే మీరు ఆలోచించద్దు, ప్రొడ్యూసర్ తో మంచిగా ఉండడం అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ సాంగ్స్ కి రేపటి కోసం నీ పాట బతికితే అందరు బతికినట్టే మేడం, అందరు బతికినట్టే. కాబట్టి ఉన్న టెక్నీషియన్లు అందరూ కూడా పాటను ఖచ్చితంగా భాగస్వామ్యంలో కావాలని అయితే అనుకుంటాం మేడం. ఓకే సార్, మీకు అంటే మీకు సపోర్ట్ చేసి మీ గురువు గారికి కానీ ఏమైనా చెప్పాల్సుకుంటే చెప్పండి. ఎండింగ్ ఇది నాతోటి పాట రాపిచ్చింది ఫస్ట్ ఇలా నేను అయింది మేడం మా ఫ్రెండ్ కిషోర్. అంటే స్టార్ట్ ఇక ప్లాట్ఫామ్ నా పాటలు నా లిరిక్స్ గుర్తించింది మొదట మదిన్, ఎస్కే మదిన్ అన్న. ఎట్లున్నా రాస్తానో ఏదో ఉంది, నీ దాంట్లో ఉంది, డెప్త్ ఉంది అని నవ్వుకుంటా అనేటోడు. అన్న ఓకే మంచిగా రాస్తున్నావు, అవుతుంది ఒక్కరోజు అని అన్నాడు. ఈ పాటలు నాకు ఇక ఒరిజినల్ గురువు, ఇప్పుడు ఇక నాతో పెన్ను పట్టి దిద్దిచ్చిన గురువు మా అజయుడు స్పెషల్గా అజయుడు అంటే అందరూ అజయుడు ఇక నాకు ఒరిజినల్ గురువు అన్నట్టుగా. నా కలంతో మంచి ట్యూన్లు మేడం, పాట రాయడం ఇంపార్టెంట్ కదా, దానికి ఎంత మంచి ట్యూన్ మేడం. మా అజయ్ వాయిస్ ట్యూన్ చేస్తా అంటే ఇంట అంటే పాడతాడు మేడం. అంటే ఇవి కాకుండా జనరల్గా ట్యూన్ చేసేటప్పుడు వాడుతుంటాడు, ఎంత హ్యాపీనెస్ ఉంటుంది అంటే అంత హ్యాపీనెస్ ఉంటుంది మేడం. నా ఇంట్లో చాలా మంచి వాయిస్. మా అజయుడు మా గురువు ఒక్కరోజు బిగ్ స్క్రీన్లు ఉంటాడు మేడం, మంచి సినిమాలు ఉంటాడు చూడండి. నా నోటి వాక్యాన భగవంతు దయ వల్ల ఒక్కరోజు మాత్రం చాలా పెద్ద పేరు వస్తుంది, అంత టాలెంట్ ఉంది మేడం. ఓకే సార్, మాకు
ఇంత టైం ఇచ్చి అంత దూరం నుంచి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ గురువుగారు వాళ్ళతో పాటు మీరు కూడా ఒక మంచి స్థాయిలో ఉండాలి, ఇంకా మంచి పెద్ద మూవీస్ వరకు మీ లిరిక్స్ వెళ్ళాలి అని మేమైతే మా కిరణ్ టీవీ తరఫున ప్రేక్షకుల తరఫున మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి మన చెలుకల శ్రీనివాస్ యాదవ్ గారి పాటల ప్రయాణం ఎలా కొనసాగుతుంది. ఒక ప్రొడ్యూసర్గా, రైటర్గా ఇంకా మంచి ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ, అలాగే చూస్తూనే ఉండండి. మరొక గెస్ట్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. నేను మీ గీతా కృష్ణ. థ్యాంక్ యూ.